ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి. టెట్లో మరి జనరల్ అభ్యర్థులు టెట్లో జనరల్ అభ్యర్థులకి 45% మార్కుల నిబంధన ఉంది. దాన్ని మరి ఎందుకు అప్లై చేయలేదు? ఇక్కడ మరి రిజర్వ్డ్ అభ్యర్థులకేమో అర్హత మార్కులు టెట్లో 40% ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు డిఎస్సి అప్లికేషన్లో కూడా వాళ్ళందరూ అడిగేసరికి తగ్గించారు. మరి అటువంటిప్పుడు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి 45% మార్కులకి ఎందుకు తగ్గించాలా? ఇంకా అదే కాదు, సుప్రీంకోర్టు తీర్పు అలాగే చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈ యొక్క ఎన్సీఈటీ నిబంధనల ప్రకారమే చేయమని చెప్పింది. మరి సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోలేదు. ఎన్సీఈటీ గెజెట్కి విరుద్ధంగా దరఖాస్తు స్వీకరించారు. అంటే ఓపెన్ కేటగిరీలని ఎందుకు వదిలేశారు? అసలు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులే ఇంచుమించు 3 లక్షల మంది ఉన్నారు ఇంకా అప్లై చేసుకోకుండా. మొత్తం ఓవరాల్గా అప్లికేషన్స్ 7 లక్షల పైన వచ్చాయి. వచ్చిన అప్లికేషన్స్ అప్లై చేసిన అభ్యర్థులు కేవలం 3,52,000 మంది మాత్రం అప్లై చేశారు. 3,52,000 మంది అప్లై చేస్తే 7 లక్షల పైచిలుగా అభ్యర్థులు అప్లై చేసిన వాళ్ళు మొత్తం అప్లికేషన్ 5,56,000 అని చెప్పుకుంటున్నారు. అప్లై చేసింది 3,52,000 మంది మాత్రమే. ఇంకా అందులో 3 లక్షల మంది ఓపెన్ కేటగిరీ అభ్యర్థులే బయట ఉండిపోయారు అప్లై చేసుకోలేక. ఇంకొక 20,000-30,000 మంది సిబిఎస్ఈ అభ్యర్థులు ఉండిపోయారు. టెట్ క్వాలిఫై కాకుండా అప్లై చేయకుండా ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది? టెట్ కండక్ట్ చేస్తే ఇంకెంతోమంది క్వాలిఫై అయ్యేవాళ్ళు. వాళ్ళు కూడా ఉత్సాహంగా డిఎస్సి అప్లికేషన్లు పెట్టుకుని హ్యాపీగా చదువుకునేది. ఇంతకు ముందు నుంచి చదువుతూనే ఉన్నారు, గతం నుంచి కూడా చదువుతూనే ఉన్నారు. వాళ్ళంతా అప్లికేషన్ దగ్గరికి వచ్చేపాటికి పడిపోయింది వాళ్ళకి దెబ్బ. సిబిఎస్ఈ అభ్యర్థులకి ఇగోండి, గత డిఎస్సిలో అంటే గత ప్రభుత్వం ఏదైతే డిఎస్సి ఇచ్చారో 10వ తరగతికి సంబంధించి ఇక్కడ చూడండి, గత డిఎస్సిలో వీళ్ళ అప్లికేషన్లో యాక్సెప్ట్ అయినాయి. సిబిఎస్ఈ అభ్యర్థులకి సంబంధించి 10వ తరగతి వరకు వీళ్ళు చదివారు, డిఈడి టెట్ పూర్తి చేశారు. మరి కూటమి ప్రభుత్వం వీళ్ళకి అన్యాయం చేసింది. సిబిఎస్ఈ విద్యార్థులకు 10వ తరగతి మొదటి భాష, ఇదంతా మనకు తెలుసు. అయితే ఈ అభ్యర్థులకి 2024 డిఎస్సి అప్లికేషన్ యాక్సెప్ట్ అయింది. అక్కడ ఏ నిబంధనలు పెట్టలేదు, వాళ్ళకి అప్లికేషన్ అప్పుడు యాక్సెప్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు కొత్తగా ఈ యొక్క సిబిఎస్ఈ అభ్యర్థులకి ఆ నోటిఫికేషన్లో అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యింది, కానీ ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మాత్రం అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వట్లా. ఎంత అన్యాయం ఇది! ఏపీలో చదువుకున్న పిల్లలు, ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్, ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానము, ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియము, సిబిఎస్ఈ సిలబస్లు అవి చదివినా వాళ్ళు తీసుకొచ్చిన చదివితే వాళ్ళే అప్లికేషన్కి అనర్హులు చేస్తే ఇంకెవరికి చెప్పుకుంటారు వీళ్ళు వెళ్ళి?